వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంత పెద్ద ఫ్యాక్షన్ లీడర్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. టీజీ వెంకటేష్ గారు ఫ్యాక్షనిస్ట్ కాదు, ఏ రోజు కత్తి పట్ల రక్తపు చుక్క చిందించలేదు, అయినా రక్తపు చుక్క చూడలేదు. కానీ ఇంత ప్రశాంతంగా అంత పెద్ద స్థాయికి వీళ్ళ మధ్యలో ఎలా ఎదిగాడైనా ఆ సీక్రెట్ ఏంటి అంటున్నారు సార్. చాలా మర్డర్స్ జరిగాయి అక్కడ. గాడ్ గివెన్ గిఫ్ట్ అనుకోవచ్చు, లేకపోతే బ్లడ్లో ఉండొచ్చు. పోయి నిలబడితే వాడు పరిగెత్తిపోవచ్చింది. మీరు చూసే ఉంటారు, నక్సలైట్స్తో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అంటే మీకు నక్సలైట్ ఏరియా సార్ ఇదంతా కూడా, కర్నూలుకు దగ్గర. వచ్చి కలిసేవాళ్ళు, సార్ మేము మమ్మల్ని చంపారు, మేము వాడిని వేసేస్తున్నాం సార్ అని. ఆ పేర్లు ఎప్పుడైనా కావాలంటే చెప్తే ఇప్పుడు పశ్చిమాచల్ జరుగుతున్న యుద్ధము ఇదంతా కూడా ఇది ఎప్పుడు ముగింపు కావచ్చు అసలుకి? దీనివల్ల మనకు జరిగే నష్టం ఏంటి అసలు? ఇది గేమ్ ఆఫ్ ది అమెరికా అండ్ రష్యా అని కూడా అనొచ్చు. ఆయన పెట్రోకెమికల్స్ అంతా బ్రహ్మాండంగా అమ్ముకోగలుగుతున్నాడు రేటు. ఈజ్ ఆల్సో ఇంక్రీజ్ ది ప్రైస్, ఈజ్ ఏబుల్ టు మేక్ ది మనీ. సో అమెరికా ప్రెసిడెంట్ హ్యాపీగా ఉన్నాడు. భారత్ను కాకుండా పాకిస్తాన్ రాయబారిగా అమెరికా ఎందుకు పంపించిందంటారు సార్? ఆ ముస్లిం కంట్రీస్ ముస్లింలతోనే వాళ్ళకంటూ వాళ్ళకు పొడిపియాలని ఈ స్ట్రాటజీ. గతంలో రాజధానిని కోల్పోయిన ప్రాంతం రాయలసీమ, అంటే కర్నూలు. మళ్ళీ కర్నూలుకి ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు సార్? జగన్ గారు గవర్నమెంట్లు ఏం చేస్తారంటే హైకోర్టు బెంచ్ కాదు, హైకోర్టు ఇప్పిస్తాము అని చెప్పి రెచ్చగొట్టడం జరిగింది. హైకోర్టు పోయింది, బెంచ్ పోయింది, సుప్రీంకోర్టులో పోయి జగన్ గవర్నమెంట్ మాకు ఆ ప్రతిపాదనే లేదని సుప్రీంకోర్టుకు చెప్పారు. పవన్ కళ్యాణ్ని కాపులేమో సీఎంగా చూడాలనుకుంటున్నారు. మరి ఆ ప్లేస్లో లోకేష్ సీఎం అయితే ఎలా ఉంటుందంటారు? లొకేషన్ మీరు చూస్తే అంతకుముందుకు ఇప్పుడు సీట్లు చేంజ్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేయబోతున్నారు. పాదయాత్ర టు డైరెక్ట్ అసెంబ్లీ అంటున్నారు. Politician will not die, but definitely if he changes future, he also will become a leader. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచం కకావికలమవుతోంది. ముఖ్యంగా ధరల పెరుగుదలతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ అంశాలపై ఈరోజు మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన టీజీ వెంకటేష్ గారితో మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారు కదా? ఫ్యాక్టరీ బాగా నడుస్తుంది సార్? ఎందుకంటే బ్రహ్మాండం అనే పదానికి కాస్త దూరమైనట్టుగా కనిపిస్తుంది గత కొంతకాలంగా. ఎందుకంటే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇంధనం కొరత అనేది ప్రపంచాన్ని వణికిస్తుంది అన్నమాట. హర్మోజ్ నది తెరిస్తే తప్పితే ఇంధనం వచ్చే పరిస్థితి లేదు. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ముఖ్యంగా ఈ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతుంటే ద్రవ్యోల్బణం కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు సార్ అసలుకి ఈ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధము ఇదంతా కూడా ఇది ఎప్పుడు ముగింపు కావచ్చు అసలుకి? దీనివల్ల మనకు జరిగే నష్టం ఏంటి అసలుకి? అంటే నేను నడుస్తున్నది అంటే బాగా నడుస్తున్నది అని చెప్పాను. మా పరిశ్రమ రకరకాల ప్రోడక్ట్స్ మేము తయారు చేస్తాం. సార్, ఒక ప్రోడక్ట్ మాత్రం ఇరాన్ నుంచి వచ్చే కెమికల్ మీద, అంటే ఫ్యూయల్ మీద మేము ఆధారపడి ఉంటాం. ఇరాన్ నుంచి వస్తుంది మెథనాల్. సౌదీ నుంచి వస్తుంది మెథనాల్. అది ఆ ప్రోడక్ట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. అది ఆ ఒక్క ప్రోడక్ట్ తప్ప. ఓకే సార్. మిగతా ప్రోడక్ట్స్ అంతా మోదీ గారి లాంగ్ విజన్తో, వాళ్ళ ప్లానింగ్తో ఇంతవరకు ఫ్యూయల్ షార్టేజ్ కానీ ఇవంతా ఇంతవరకు మేము ఫేస్ చేయలేదు. ఓకే, ఫ్యూచర్ వీ డోంట్ నో, బట్ రియలిస్టిక్ వే సో ఫార్ వీ హ్యావ్ నాట్ సఫర్డ్ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ ఆల్సో. ఓన్లీ బేస్డ్ ఆన్ ది ఇరాన్ బేస్డ్ ఉండే కెమికల్స్, ఇరాన్ బేస్డ్ ఉండే పెట్రోలియం ప్రోడక్ట్స్ అక్కడ బ్లాక్ అయింది. మీరు చూసే ఉంటారు, సిలిండర్స్, మన హౌస్ హోల్డ్ సిలిండర్స్ ఎఫెక్ట్ అయింది. మళ్ళీ షిప్ రావటం, మళ్ళీ ఆ వెసులుబాటు మనకు జరిగింది. సో ఈ విధంగా మనకు ఇంతవరకు మనం సీరియస్ ఎఫెక్ట్ అనేది ఇంకా మేము చూడలేదు బికాజ్ ఆఫ్ ది మోదీ గవర్నమెంట్. సో ఇంకా మనం ఇంటర్నేషనల్ దృష్టిలో మనం చూస్తే ఇది గేమ్ ఆఫ్ ది అమెరికా అండ్ రష్యా అని కూడా అనొచ్చు. నేను గేమ్ ఇట్స్ డెఫినెట్లీ. రష్యాకి ఏం అవసరం సార్? రష్యా అవసరం అంటే రష్యా పట్టించుకోవటం లేదు రియలిస్టిక్ వే వాట్ దే ఆర్ సేయింగ్.
రష్యాకి ఏమంటే ఈ వార్ వల్ల యుక్రెయిన్ వారు ఆయన కొద్దిగా ఈజీ అవుతుంది వార్ చేయడం. ఓకే ఓకే సార్. ది డైవర్షన్ విల్ బి దేర్. మీరు ఇవంతా పేపర్లో మీడియాలో చదవలేరు, పర్సనల్ అసెస్మెంట్. ఆయనకు డెఫినెట్గా ది డైవర్షన్ విల్ బి దేర్. అమెరికా కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ లేకపోతే యూరోప్ కానీ ది డైవర్షన్ విల్ టేక్ ప్లేస్. సో రష్యా డెఫినెట్లీ ఇట్ విల్ బి మచ్ మోర్ బెనిఫిటెడ్ దెన్ అమెరికా. ఇది ఒక సబ్జెక్టు. మళ్ళీ ఆ పెట్రోకెమికల్స్ అవి రావటం లేదు కాబట్టి రష్యన్ పెట్రోకెమికల్స్ అమెరికా ప్రెసిడెంట్ ఉండి అవి రష్యా నుంచి కొనరాదు అనేవాడు రష్యాతో మీరు కొనండి, అవును భారతదేశానికి ఆయన ఆల్మోస్ట్ రిక్వెస్ట్ బెక్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయాడు అందరికీ, కొనండి రష్యాతో. రష్యాతో కొనరాదని గీత గీసినోడు రష్యాతో కొంటే సుంకాలు పెంచుతామన్నారు అన్నవాడు సుంకాలు పెంచాడు కూడా. అవును సార్. మరి దిగి వచ్చి రష్యాతో కొనండి. మళ్ళీ రష్యా ఈజ్ బెనిఫిటెడ్ వెరీ కరెక్ట్ కరెక్ట్. రష్యా ఈజ్ డిక్టేటింగ్ ది టర్మ్స్. మనకున్న ఆయనతో రష్యాతో ఉన్న అనుబంధంతో వాళ్ళు మమ్మల్ని సమ్ డిస్కౌంట్ ఇచ్చి మనకు పెట్రోకెమికల్స్ ఇస్తున్నారు కాబట్టి వేర్ ఇన్ సేఫ్ పొజిషన్. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ ఆయనతో ఉండే పేరుకుపోయిండే ఆయుధాలంతా వేశాడు. మరి ఆయన పెట్రోకెమికల్స్ అంతా బ్రహ్మాండంగా అమ్ముకోగలుగుతున్నాడు రేటు. ఈజ్ ఆల్సో ఇంక్రీజ్ ది ప్రైస్, ఈజ్ ఏబుల్ టు మేక్ ది మనీ. సో అమెరికా ప్రెసిడెంట్ హ్యాపీగా ఉన్నాడు, అమెరికా గవర్నమెంట్ హ్యాపీగా ఉన్నది. మీరు ఇంత ఆర్మ్స్ ఇన్ని బిలియన్స్ ఖర్చు పెడుతున్నారంటే వెదర్ దే ఆర్ ఇన్ ది వార్, వెదర్ దే ఆర్ నాట్ ఇన్ ది వార్, దే హ్యావ్ టు పే ది సోల్జర్స్. ఆల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ విల్ బి దేర్. షిప్స్ నడుస్తున్నాయా లేదా, బాగున్నాయా లేదా అని తిరుగుతూనే ఉంటాయి అవి. సో దాని నుంచి పెద్ద ఎక్స్పెండిచర్ ఎక్కువగా వచ్చింది ఏముండదు. ఒక 10% ఎక్స్పెండిచర్ ఏమైనా ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఆ 10% ఇంక్రీజ్ వుడ్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ సెల్లింగ్ ది మోర్ ఆర్మ్స్ టు ది అరబ్ కంట్రీస్. అందరికీ ఆ వెపన్స్, తుక్కు వెపన్స్ అంతా ఇక్కడ వాడేశాడు. ఇప్పుడు కొత్త వెపన్స్ తీస్తారు, కొత్త వెపన్స్ తయారు చేసే దశలో వాళ్ళు ఉన్నారు. స్టోర్లో ఉండే వెపన్స్ పాతవన్నీ దేవర్ ఏబుల్ టు ఎగ్జాస్ట్. సో ఈ విధంగా నెంబర్ 1. నెంబర్ 2, అమెరికా ఈజ్ టేకింగ్ మోర్ టైం. ఎందుకంటే వాళ్ళు ఇరాన్లో ఏమేమి ఉన్నాయి వెపన్స్, ఎక్కడి నుంచి ఏ ప్లేస్ నుంచి వాడుతున్నారు, ఎక్కడ అండర్ గ్రౌండ్ నుంచి వాళ్ళు దే ఆర్ యూజింగ్ దిస్ వెపన్స్, దే ఆర్ కీపింగ్ ది వెపన్స్ అనేది అమెరికన్ ప్రెసిడెంట్ అక్కడ ఒక బాంబు వేస్తాడు, వాళ్ళ నుంచి ఎక్కడికి వస్తూ ఉందో, ఎక్కడి నుంచి బాంబు వస్తూ ఉందో చూస్తాడు శాటిలైట్ ద్వారా. కరెక్ట్. దెన్ అగైన్ దే విల్ ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. అండ్ షిప్స్ అంతా ఇక్కడ ఉండి ఇప్పుడు హోర్ముజ్ జలసంధి దిగ్బంధం అన్నాడు. హోర్ముజ్ జలసంధి దిగ్బంధం వల్ల అది ఇరాన్కి చాలా నష్టం వస్తూ ఉంది ఇప్పుడు. అండ్ ఏషియన్ కంట్రీస్ ఆల్సో ఆర్ యూరోప్ కంట్రీస్ వీఆర్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ నౌ. ఎందుకంటే పెట్రోకెమికల్స్ రష్యా నుంచి కాకుండా బయట నుంచి వచ్చేది ఎక్స్ట్రా కొనాలంటే మనకు వీ హ్యావ్ టు పే మోర్ మనీ. అండ్ సమ్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్ డెఫినెట్లీ ఫ్రమ్ ది కంట్రీ. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విల్ బి. బట్ లాంగ్ రన్లో ఇట్స్ ఎ బిగ్ లెసన్ టు ది వరల్డ్. ఓకే. ఇట్లా ఇంపోర్ట్స్ మీద మనం డిపెండ్ కారాదు. పెట్రోకెమికల్స్ మన అస్సాం, నాగాల్యాండ్ లేకపోతే గోదావరి బెట్లో దండిగా ఉంది, చాలా ఉన్నది. ఇట్ మే కాస్ట్ లిటిల్ మోర్ ఫర్ ది పంపింగ్ ది. మన గోదావరి బేషన్లో దండిగా చాలా ఉన్నది, బట్ ఇట్ కాస్ట్ లిటిల్ మోర్ దాన్ అదర్ ఏరియాస్. బాంబే కన్నా ఇక్కడ కొద్దిగా ఎక్కువ వస్తుంది. మరి ఎక్కువ అయితే ఎవరా డెఫినెట్లీ ఫారిన్ ఎక్స్చేంజ్ విల్ బి సేవింగ్. ది మనీ విల్ గో టు ఇండియా ఓన్లీ. వర్కర్స్కు వాళ్ళకు పోతుంది. ఇండియాలో ఎక్కువ ఖర్చు పెట్టినా ఇక్కడే ఉంటుంది, ఎక్కడ పోతుంది. సో అది వాళ్ళు ప్లాన్ చేసుకోవాలా. అది కొద్దిగా ఈ బ్యూరోక్రసీలో వాళ్ళ థింకింగ్, ఒక్కొక్కరు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినప్పుడు 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒక్కోడు వచ్చినప్పుడు ఆ పోర్ట్ఫోలియోస్ వాళ్ళ థింకింగ్ విల్ బి చేంజింగ్. దే విల్ ఇంపోజ్ ది పొలిటీషియన్స్. నేను గత 20 సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నాను, విండ్ పవరు, సోలార్ ఒక రాయలసీమలోనే ఫుల్గా మనం వెళ్తే కెపాసిటీ మనం ఎంటైర్ సౌత్ ఇండియాకి సప్లై చేసేంత పవర్ ఉంది, అన్ఇమాజినబుల్ పవర్. వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చెప్పారంటే, నేను పార్లమెంట్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు కూడా, ఇది మనం సోలార్ కన్నా పోయినామంటే మనకు అగ్రికల్చర్ ల్యాండ్ ఎఫెక్ట్ ఇస్తుంది, కల్టివేషన్ ల్యాండ్ మీద సోలార్ ప్యానల్స్. ద నాన్ సెన్స్. వీ హ్యావ్ సో మెనీ హిల్స్, సో మెనీ అన్యూటిలైజ్డ్ ల్యాండ్స్ ఆర్ దేర్. తారేడారు ఉంది,
థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ కొండలు ఉన్నాయి, యూ కెన్ పుట్ ఇట్ దట్ వన్. వేర్ యూ ఆర్ నాట్ యూజింగ్ అగ్రికల్చర్ ల్యాండ్, యూ కెన్ పుట్ ఏ సోలార్ ప్యానల్స్ యూ కెన్ కీప్. ఇది మర్చిపోతున్నారు వాళ్ళు. మా ఏరియాస్లో అసలు వాటరే దొరకని ఏరియాస్ దండిగా ఉన్నాయి, కల్టివేట్ చేయని ఏరియాస్ దండిగా ఉన్నాయి. ఈ జగన్నాథ్ గట్ట ఇక్కడే కర్నూలు చుట్టుపక్కల ఒక 30-40 వేల ఎకరాలు ఉన్నది. సో ఇవి సోలార్ ప్యానల్స్ వేయచ్చు, విండ్ పవర్ వేయచ్చు ఈ ఏరియాస్లో. సో నేనేం చెప్తున్నా అంటే దిస్ విల్ డెఫినెట్లీ విల్ హెల్ప్ ది గ్లోబలీ. ఆల్టర్నేటివ్ పవర్ వాడుకోవటం, షార్ట్ టర్మ్ వీఆర్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్, బట్ లాంగ్ టర్మ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ బెనిఫిట్ టు ది వరల్డ్. ఈ యుద్ధం సమయంలో అంటే భారతదేశం ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటుంది. మళ్ళీ అలాంటి భారత్ను కాకుండా పాకిస్తాన్ని రాయబారిగా అమెరికా ఎందుకు పంపించిందంటారు సార్? అంటే ఇప్పుడు మీరు చూడండి, పాకిస్తాన్ వాళ్ళు చూజ్ చేసింది ముస్లిం కంట్రీని వాళ్ళ కండ్లు వాళ్ళతోనే పొడచాలని చూశాడు ట్రంప్. నాట్ దట్ హీ డోంట్ వాంట్ యూజ్ ఇండియా ఆర్ ఎనీథింగ్. ఆ ముస్లిం కంట్రీస్ను ముస్లింలతోనే వాళ్ళ కండ్లు వాళ్ళకు పొడిపియాలని ఈ స్ట్రాటజీ. ఇంకా వేరే ఏం లేదు, సింపుల్ స్ట్రాటజీ. ఆయన్ని పట్టుకొని పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్, ఈ జస్ట్ లైక్ సమ్ ఆఫ్ ది స్మాల్ ఆఫీసర్ బిఫోర్ అమెరికన్ ప్రెసిడెంట్. ఆయన కూర్చోబెట్టుకొని భోజనాలు చేసి ఆయనతో కరచాలనం చేసి మాట్లాడటం, ఇవంతా జస్ట్ టు టేక్ ఓవర్ ది దేర్ టోటలీ ఇంపార్టెన్స్. పాకిస్తాన్ ఇండైరెక్ట్లీ సరెండర్ టు దెమ్. ఇరాన్కు పాకిస్తాన్కు చాలా స్ట్రాటజిక్గా వాళ్ళకు ఎన్నో పాత పరిచయాలు ఉన్నాయి, సౌదీతో పరిచయాలు ఉన్నాయి పాకిస్తాన్కు. సో వీళ్ళని వాడుకొని వాళ్ళని మట్టగరిపియాలనే తప్ప వేరే ఏం లేదు. ఏదో పాకిస్తాన్ ఏదో పొడుస్తుంది, పాకిస్తాన్ చూస్తూనే ఉన్నారు, ఏం చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ జస్ట్ లైక్ ఒక మీడియేషన్కు ఒక హాల్ ఇచ్చి మీరు మాట్లాడుకోండి, లేకపోతే ట్రాన్స్లేషన్ వీళ్ళు చెప్పింది వింటాము వాళ్ళకి చెప్పటం, వాళ్ళు చెప్పింది వింటాం వీళ్ళకి చెప్పటం. వాళ్ళు ఆపోజిట్గా ఎవరో మాట్లాడలేదు, వీళ్ళు దే హావ్ వర్క్డ్ లైక్ ఏ ట్రాన్స్లేటర్స్. ఓకే, అది వాళ్ళ జీవితాలు. వాళ్ళతో మనం కంపేర్ చేయటం, వాళ్ళ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు దేశాన్ని పక్కన పెడితే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే డీజిల్ కొరత, పెట్రోల్ కొరత చాలా ఇబ్బందికర పరిస్థితికి వచ్చింది సార్. ఇలాగే పెరుగుతూ పోతే ఏంటి సార్ పరిస్థితి? చెప్పాను కదా, ఇది ఇట్ విల్ బికమ్ ఏ లెసన్. 1 or 2 months ప్రతి ఒక్కరికి ఒక పాఠం ఇది. ఇప్పుడు ఏమైంది, ఎందుకంటే మనం కార్లు ఉన్నాయి, ఎందుకు వై వీ షుడ్ పర్మిట్ దెమ్ పెట్రోల్ డీజిల్ కార్స్? వీ షుడ్ హ్యావ్ బీన్ గివెన్ ఏ పవర్ ఓరియంటెడ్ కార్లే వాడే, ఈవీ కార్స్. దే షుడ్ హ్యావ్ బీన్ యాక్ట్ కొత్తవంతా మీరు ఇవే తయారు చేయాలండి. వై దే షుడ్ గివ్ ఏ లైసెన్స్ ఫర్ పెట్రోల్ డీజిల్ కార్స్? కరెక్ట్. దే షుడ్ నాట్ హ్యావ్ బీన్ గివెన్ దట్ వన్. సో అది నేను మళ్ళీ అదే చెప్తున్నా, పార్లమెంట్ కమిటీ చైర్మన్గా నేను ఆర్గ్యూడ్ అట్లీస్ట్ వాళ్ళకు రాయితీలు ఇవ్వండి, ఎక్కువ రాయితీలు. పెట్రోల్ డీజిల్ కెమికల్స్ ఎక్కువ ఇది వేయండి. 25% ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 50%, అట్లా దే షుడ్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ కార్స్, ఎలక్ట్రికల్ డ్రివెన్ కార్స్. సో అట్లా మీరు పెడితే కానీ, యాక్ట్ చేస్తే కానీ ఎవడు ఇవ్వండు. దే షుడ్ మేక్ ఏ కంపల్సరీ దీస్ థింగ్స్. మీరు పెట్రోల్ డీజిల్ ఇప్పుడు ఢిల్లీలో 10 ఏళ్ళ ఓల్డ్ కార్ డీజిల్ పెట్రోల్ కార్ దే ఆర్ నాట్ అలవింగ్. కోర్టు మళ్ళీ కోర్టు ఢిల్లీ వరకే అలౌ చేస్తున్నప్పుడు కోర్ట్ షుడ్ ఆర్డర్ ఫర్ ఎంటైర్ కంట్రీ. దెన్ దీస్ థింగ్స్ విల్ బి ఢిల్లీ వాళ్ళు అయినా ఎఫెక్ట్ అయ్యి, ఎనీబడి విల్ బి ఎఫెక్టెడ్ దోస్ థింగ్స్, పెట్రోల్ డీజిల్ది. సో అది యాక్ట్ ఎంటైర్ కంట్రీ దే షుడ్ హ్యావ్ బీన్ మేడ్. దే ఆర్ మేడ్ ఓన్లీ ఫర్ ఆర్డర్డ్ ఓన్లీ ఫర్ ఢిల్లీ. చూద్దాం సార్, మీ ఆలోచన మంచిది. ఈ ఆలోచన మనకు అమలు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలోచన. చూద్దాం సార్, దే షుడ్ మేక్ యాక్ట్. ఇకపోతే మన దేశం పరిస్థితికి వచ్చాకే చాలా అందరికీ ఉపయోగకరమైన విషయం అది, అంటే చట్టసభల్లో సీట్ల శాతం పెంచడం అన్నమాట. అంటే అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంటులో కావచ్చు 50% జనాభా ప్రాతిపదికన 50% సీట్లను పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టింది పార్లమెంటులో ఎన్డీఏ సర్కారు. అయితే డీలిమిటేషను ఆగిపోయి బిల్లు వీగిపోయింది. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆగిపోయింది. దీనికంతా కూడా విపక్షాలే కారణము, 2/3 మెజార్టీ లేకపోవడము దీనికంతా విపక్షాలే కారణమని ఆరోపిస్తున్నారు. ఇది మంచిదంటారా చెడుదంటారా సార్? దీనివల్ల డెఫినెట్గా ఓటు వేయకుండా ఉండేది మంచిది కాదు సార్. ఓటు వేసింటే ప్రతిపక్షాలు కూడా క్రెడిటబిలిటీ పెరిగేది సార్. సో దే హ్యావ్ యాజ్ ఎ పొలిటికల్ యాంగిల్గా దే హ్యావ్ యూటిలైజ్ ది మోదీ గవర్నమెంట్ యూటిలైజ్ ప్రాపర్లీ
సార్. వీళ్ళ అనాలోచితాన్ని ఆయన ఆలోచనతగా వాడుకున్నాడు. ఓకే. సో మీరు చూసే ఉంటారు, మీరు బీహార్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ లల్లు గారు, అవును సార్, వాళ్ళ పార్టీ యూపీ యాదవ్ వీళ్ళంతా చాలా అల్లరి చేస్తారు. అంతకుముందు ఉమెన్స్ రైట్ ఇవ్వాలా అని అవును సార్, చాలా అల్లరి చేస్తారు, గలాట్ చేస్తారు. సో వాళ్ళకు కాంగ్రెస్ సపోర్టు, ఇది జరుగుతుండే సత్యము. ఇంకోటి ఏమైందంటే ఆఫ్ లైట్ ఏమైందంటే వీళ్ళకు క్యాడర్ లేకుండా పోయింది అన్ని పార్టీలకు. ఒక బీజేపీ పార్టీనే క్యాడర్ పెంచుకుంటూ పోతున్నది. సో వాళ్ళకున్న క్యాడరు, బీజేపీకి ఉన్న కమ్యూనిస్టుల క్యాడర్ పోయింది. ఆల్ ఇండియాలో కేరళ ఏమైనా ఉంటుంది తప్ప. సో డౌన్ స్ట్రీమ్లో మీరు పోయినారంటే క్యాడరు ఏ పార్టీకి లేకుండా పోతా ఉన్నది స్లోగా. అంటే అప్పుడు 100% ఉండేది, ఇప్పుడు 10%కి వచ్చింటాయి. కాంగ్రెస్ అలాంటి పార్టీస్కి అసలు క్యాడరే లేదు, వాళ్ళ అభిమానులు ఉంటారు. సోనియా గాంధీ అభిమానులు, రాహుల్ గాంధీ అభిమానులు అట్లా ఉంటారే కానీ రియలిస్టిక్గా వర్కర్స్ లెవెల్ నుంచి ఉండే క్యాడర్స్ దే డోంట్ హ్యావ్ నౌ. వర్కర్స్లు డివోషన్ చేసే క్యాడర్ అంతా మటుమాయమైపోయింది. అది బీజేపీకి అడ్వాంటేజ్. నువ్వు ఎన్ని సీట్లు పెట్టినా దే గెట్ ది క్యాడర్, దే గెట్స్ ది పర్సన్స్, దే కెన్ ఏబుల్ టు గివ్ ఎ ఫైట్. ఎస్పెషల్లీ ఉమెన్ ఫోర్స్ బీజేపీతో చాలా దగ్గరలో ఉంటారు. సో వాళ్ళు దే కెన్ యూటిలైజ్ ది అడ్వాంటేజెస్ అన్నమాట. సో దాంతో వీళ్ళకు దిక్కు తెలియకుండా వాళ్ళు బిల్లు పెట్టేదే, వాళ్ళు బిల్లుకు అగెనిస్ట్గా వేయటము. మరి బిల్లు ఓడగొట్ట మహిళా బిల్లు ఆమోదం పొందింది, దాన్ని మళ్ళీ ఎందుకు సవరణ పెట్టారు, అమెండ్మెంట్ ఎందుకు తీసుకొస్తున్నారు, అదే బిల్లునే ప్రవేశపెట్టండి అని అడిగారు వాళ్ళు. జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది నష్టపోతుంది, ఉత్తరాది లాభపడుతుందని వాళ్ళ వాదన. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే దాంట్లో బిల్లులో మళ్ళీ రిజర్వేషన్స్ అని అవన్నీ దే ఆర్ ఫైటింగ్. సో దే వాంట్ సమ్ ఆఫ్ ది థింగ్స్ అమెండ్మెంట్ చేయాలని. సో దిస్ బీజేపీ గవర్నమెంట్ దే ఆర్ నాట్ అగ్రీయింగ్ దోస్ థింగ్స్ అన్నమాట. ఎక్కడో ఒక దగ్గర వీ హ్యావ్ టు మేక్ ఏ ఫుల్ స్టాప్ ఫర్ ది ఆల్ ది థింగ్స్. వాళ్ళు మళ్ళీ దాంట్లో ముస్లిమ్స్ కోటా ఇవ్వండి, ఆల్రెడీ ఎస్సీలకు ఉంది రాజ్యాంగపరంగా, మళ్ళీ ముస్లింలకు ఇవ్వండి, క్రిస్టియన్స్కి ఇవ్వండి. 24 గంటలు వాళ్ళు పొలిటికల్గా మతాల్ని కులాల్ని విడదీసి ఓట్లు చేసుకోవాలనే పద్ధతిలో కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు పోతున్నారు. ఇది దేశానికి మంచిది కాదు. ఇది 24 గంటలు. ఇది బీజేపీ ఏమంటుంది, ఇది సెక్యులర్ కంట్రీ, మెజారిటీ కమ్యూనిటీ మైనారిటీ కమ్యూనిటీ నుంచి బాధితులు కాకుండా కాపాడాలని అంటుంది. కానీ మైనారిటీ కమ్యూనిటీని ఎక్కడ కానీ అణిచివేయాలనేది బీజేపీ ఎక్కడ చెప్పదు. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకుంది బీజేపీ నుంచి, హిందువుల నుంచి ముస్లింలు, క్రిస్టియన్లు, మైనారిటీ కమ్యూనిటీలు భయపడే పనే లేదు. ఎందుకంటే మత మార్పిడి హిందువుల్లో లేదు. మత మార్పిడి ఉండేది క్రిస్టియన్లో, ముస్లింలో ఉన్నది. హిందువులు భయపడాల వాళ్ళ నుంచి, వాళ్ళు మా నుంచి భయపడే పనే లేదు హిందువులు. అది ఎవడు అర్థం చేసుకోడు. మేమేమంటే మెజారిటీ కమ్యూనిటీని ఆటలాడొద్దండయా, మేమురా బతకాలి కదా అనేది బీజేపీ స్లోగన్. సో మెజారిటీ కమ్యూనిటీని కూడా మేము చూసుకునే బాధ్యత మా మీద ఉంది అని వీళ్ళు ఒట్టి పొలిటికల్ యాంగిల్లో పోతారు. మిగతా వాళ్ళంతా పొలిటికల్ ఓటు, వీని ఓట్లు సాలిడ్, ఓట్ బ్యాంక్ రాజకీయాలు, వీని ఓట్లు సాలిడ్గా ఉంటాయి, వీని ఓట్లు సాలిడ్గా ఉంటాయి. ఇది దేశానికి పుట్టిన దరిద్రమైన ఇదన్నమాట. ఇంకా అంతకన్నా ఏముంది. ఏకాభిప్రాయం రాదంటారు సార్. మళ్ళీ జూన్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయంటున్నారు కదా, మళ్ళీ అప్పుడు ఏమైనా ఏకాభిప్రాయం వస్తుందంటారు దీనిపైన? ఐ డోంట్ థింక్. అంటే వాళ్ళు దే ఆర్ మేకింగ్ ఎ ఇష్యూ, మైనారిటీస్కి రిజర్వేషన్ ఇవ్వమంటారు, వాళ్ళు కావాల్సిన గెలుతారు. ఎస్సీలకు ఆల్రెడీ రిజర్వేషన్ ఇచ్చారు, ఎట్లు ఇస్తారు చెప్పండి? ఓకే సార్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఇట్? సో ఇవంతా కానివి, రాజ్యాంగపరంగా కూడా లేనివి వీళ్ళు కొత్తగా పెట్టి గెలుతారు, దాంతో ఇబ్బందులు పడతారు. ఓకే సార్. ఇకపోతే మరి దేశం ప్రపంచం అయిపోయింది, దేశం అయిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రం కోసం సార్, రాష్ట్రంలో అంటే 2014-19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ బీజేపీ అలయన్స్ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అది అసెంబ్లీలో తీర్మానమైంది. అప్పుడు రాజధాని పనులు జరిగి 19లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పాటైన తరువాత 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్ రాజధానిగా విజయవాడ, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం అన్నారు. అది
ఎవరికి నచ్చలేదు అనుకుంటాను. 2024లో ఆయన 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు మళ్ళీ రాజధాని పనులు అమరావతిలో శరవేగంగా ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. దానికి 2వ విడత భూములు కూడా సేకరిస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మావి గన్ అని ప్రవేశపెట్టారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావి గన్, ఈ 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేసి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వాదన కూటమి సర్కార్ అయితే అమరావతిలోనే అభివృద్ధి పనులు అంటుందన్నట. సరే సార్, అవన్నీ పక్కన పెడితే ఒక రాయలసీమవాదిగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా, ఒక పారిశ్రామికగా మీరు చెప్పండి, గతంలో రాజధానిని కోల్పోయిన ప్రాంతం రాయలసీమ అంటే కర్నూలు. మళ్ళీ కర్నూలుకి ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు సార్? అంటే మీరు నా స్లోగన్ మీరు చూసే ఉంటారు సార్. మేము సమైకాంధ్రలో ఫైట్ ఇచ్చాము. రాష్ట్ర విభజన అనేది జరిగితే కర్నూలు కోల్పోయినాం, మా క్యాపిటల్ ఇవ్వండి అని. అవును సార్, కరెక్ట్. అప్పుడు కూడా ఏముందంటే మనకు హైకోర్టు అవంతా గుంటూరులో పెట్టారు, అసెంబ్లీ అవంతా కర్నూలులో పెట్టారు. అది కూడా టెంపరీగా 3 ఏళ్ళు పరిపాలన జరిగింది. అప్పుడు హైదరాబాద్, తెలంగాణ మనకు వచ్చేసింది. అప్పటి పరిస్థితులు వేరే, ఇప్పుడు పరిస్థితులు వేరే. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏం తీసుకున్నారంటే, కర్నూలు రాజధాని అయితే వైజాగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి 1000 కిలోమీటర్లు అవుతుంది. వైజాగ్ రాజధాని అయితే ఇక్కడి నుంచి 1000 కిలోమీటర్లు అవుతుంది. ది సెంటర్ పాయింట్ ఈజ్ అమరావతి. సో అమరావతి ఇది బెస్ట్ లొకేషన్ ఫర్ ది ఎవరిబడి అని తీసుకొని పోవటం జరిగింది. అట్లా తప్పుడు మనం పిచ్చిగా ఆర్గ్యూ చేస్తారా తప్పవుతుంది. సో మా ప్రాంతానికి నేనేం చేశానంటే, ఆ టైంలో మాకు సమ్మర్ క్యాపిటల్ ఒకటి పెట్టండి, వింటర్ క్యాపిటల్ వైజాగ్ పెట్టండి, సమ్మర్ వింటర్ రాజధానులు 3 రాజధానులు అనలే నేను. ఏమన్నామంటే సమ్మరు వింటర్ ఎందుకన్నానంటే, కాశ్మీర్లో కూడా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీలో అక్కడ కొన్ని ఒక నెల రోజులు 10 రోజులు జమ్మూలో చేస్తారు, కాశ్మీర్లో చేస్తారు. కర్ణాటకలో కూడా ఉంది. కర్ణాటకలో బెల్గాము అది ఉంది, మహారాష్ట్రలో ఉంది. సో చాలా ప్రాంతాల్లో ఇది ఉందన్నమాట. మనకు నేను అదే మాదిరిగా మెయిన్ అసెంబ్లీ అక్కడే ఉంది, మెయిన్ హైకోర్టు అక్కడే ఉన్నాయండి, బెంచ్లు ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఒక బెంచ్ పడేయండి, వైజాగ్లో ఒక బెంచ్ వేయండి. మీకు అర్థమైనా? కరెక్ట్ సార్, కరెక్ట్. మినీ ఇక్కడ ఎప్పుడన్నా సమ్మరో వింటరో ఒక 10 రోజులు నడిపితే మంత్రులంతా దగ్గర తిరుగుతుంటారు. ఇప్పుడు ఏముందండి, కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ అంతా అక్కడి నుంచి స్విచ్ ఇక్కడ ఎత్తితే అంతా ఇక్కడ కనపడుతుంది, ఇక్కడ ఎత్తితే అక్కడ పోతుంది. మన అరచేతిలో వైకుంఠం అన్నట్లు చిన్న సెల్లోనే మనం అన్నీ చూడగలుగుతున్నాము. సో మనకు పెద్దగా ఆఫీసులు ఇక్కడ వచ్చి అసెంబ్లీ నడిపిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక చిన్న సెల్లోనే దొరికిపోతుంది. సో ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ టు రన్ ది షో వెన్ ది అదర్ స్టేట్స్ ఆర్ కండక్టింగ్ సిన్స్ లాంగ్ టైం. మనకు ప్రాబ్లం లేదు, పరిపాలనకు ఈజీగా ఉంటుంది, పరిపాలించే నాయకులు ప్రజలకు దగ్గరలో ఉంటారు, ఇట్ ఈజ్ బెనిఫిషియల్ టు ది గవర్నమెంట్. సో ఈ రీతిలో ఉన్నప్పుడు ఏమైందంటే, ఒకటి హైకోర్టు బెంచ్ ఒప్పుకున్నారు ఇక్కడ. ఓకే, హైకోర్టు బెంచ్ ఒప్పుకుంటే జగన్ గారు గవర్నమెంట్లో ఏం చేశారంటే, హైకోర్టు బెంచ్ కాదు హైకోర్టు ఇప్పిస్తాము అని చెప్పి రెచ్చగొట్టడం జరిగింది. హైకోర్టు పోయింది, బెంచ్ పోయింది, సుప్రీంకోర్టులో పోయి జగన్ గవర్నమెంట్ మాకు ఆ ప్రతిపాదనే లేదని సుప్రీంకోర్టుకు చెప్పాడు. ఇక్కడేమో బెంచ్ మేము ఇవ్వము, హైకోర్టే ఇస్తామని కొట్లాడిన వాళ్ళు సుప్రీంకోర్టులో పోయి ఆన్ ది రికార్డ్, మరి నేను వాళ్ళనే గిల్లటం లేదు, ది రికార్డ్ ఆడిపోయి మాకు ఆ ప్రతిపాదన లేదని అడ్వకేట్ వాళ్ళ చెప్తే హైకోర్టులో సుప్రీంకోర్టులో, ఇంకా ఇది తప్పు కదండి, ఇది వీళ్ళు చేయటం రెచ్చగొట్టడం తప్పు. ఆ బెంచ్ అన్న 1000కి వచ్చేది, ఇప్పుడు బెంచ్ ఇస్తామన్నారు. భరత్ ఈజ్ అటెండింగ్ ఫర్ ది ల్యాండ్ అక్విజిషన్ ఫర్ దట్ వన్, టీజీ భరత్. ఎందుకంటే కర్నూలు కోల్పోయింది కాబట్టి కర్నూలులోనే ఉండాలనే రీతిలో ఆ బెంచ్ ఇక్కడే ఉండాలని, ఇక్కడ ల్యాండ్ కొద్దిగా గవర్నమెంట్ ల్యాండ్ కొద్దిగా పడిపోయిండే బిల్డింగ్లో అంతా తీసి ఇక్కడ హైకోర్టు బెంచ్ చేసే దిశలో ముందుకు పోతున్నారు. ఇది జరుగుతుండే ఈ ప్రాంతంలో. ఇంకోటి, ఎప్పుడైనా అసెంబ్లీ కూడా సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్ మాదిరిగా పెడితే తప్పేం లేదు, ఫాల్స్ ప్రిస్టేజ్లో పోయే పని లేదు. హైకోర్టు, ఫుల్ అసెంబ్లీ, ఫుల్ సెక్రటరేట్ అక్కడే ఉన్నాయి సార్, విజయవాడలో, అమరావతిలో ఉన్నాయి. ఇక్కడ ఏదో అప్పుడప్పుడు పడేస్తుంటే మా కూడా చంద్రబాబు గారు కూడా
ఆయనకు ఎక్కడ లేని గౌరవం వస్తుందన్నమాట. ఎందుకంటే అమరావతి కాదు అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన చూస్తున్నాడని. సో మినీ సెక్రటరీ అనేది ఒకటి పెట్టేది, అక్కడ ఒక మినీ సెక్రటరేట్ పెట్టేది. ఇది మై ఆర్గ్యుమెంట్ వాజ్ దేర్. సో చంద్రబాబు గారు వాజ్ కన్సిడర్డ్ ఆల్రెడీ హైకోర్టు బెంచ్ అని. సో అంచెలంచెలుగా ఈ ప్రాంతాన్ని, వైజాగ్ని, కోస్టల్ ప్రాంతాన్ని అన్నింటినీ తీసుకోబోతాడు. ఎందుకంటే ఆ విజన్ ఉంది. అండ్ ఆ విజన్కి సరిగా మోదీ గారికి ఆయనకు బాగా అన్యోన్యత పెరిగిపోయింది. సో స్కై ది లిమిట్ ఫర్ ది డెవలప్మెంట్. సో జరిగిపోతూ ఉంది. ఏమవుతుందంటే ప్రజల్లో, ప్రజా పరిపాలనలో ప్రజల్ని వెనుకబడిన వాళ్లకు ఎంతో సేవ చేసేది ఉంటుంది, ఎన్నో సబ్సిడీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది కొద్ది వరకు డెవలప్మెంట్కి దెబ్బతీసిన, బట్ లాంగ్ రన్లో అదే అమౌంట్ మళ్ళీ సర్క్యులేషన్లో వస్తుంది కాబట్టి సో ఇండైరెక్ట్లీ ఇట్స్ డెవలప్ అగైన్, ఇట్ కంట్రీ విల్ డెవలప్, ది స్టేట్ విల్ డెవలప్. కొన్ని రోజులు మాత్రం అది ఎఫెక్ట్ ఉంటుంది, అది ఆ మనీ మళ్ళీ సర్క్యులేషన్లో వస్తుంది కాబట్టి అగైన్ ఇట్ విల్ ఇంప్రూవ్ ది స్టేట్ అనేది నా వాదన. ఓకే సార్. పారిశ్రామికవేత్త ఇంట్లోనే పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు సార్. వల్ల ఇలాంటి కరువు సీమలో పరిశ్రమల ఏర్పాటుకు మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? అంటే మీరు చూసే ఉంటారు, ఇక్కడ నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈజ్ అటెండింగ్. లోకేష్ గారికి, భరత్కు ఆ ఏజ్ గ్రూపుల్లో వల్ల వాళ్లకు బాగా అనుబంధంగా ఉన్నది. అండ్ భరత్కు ఉండే సంబంధాలు, గ్లోబలీ ఇండస్ట్రీస్తో ఉండే సంబంధాలు, చంద్రబాబుకు ఉన్న గుడ్ విల్లు, గెస్చరు రెండు హెల్ప్ అవుతున్నాయి. సో ఈయన హీజ్ బ్రింగింగ్ ది ఇండస్ట్రీస్ అండ్ చంద్రబాబు గారు ఈజ్ గివింగ్ ది క్లియరెన్స్ ఫర్ దట్ వన్. అండ్ అలాగే చంద్రబాబు గారిని బ్లైండ్గా చూసి వచ్చేవాళ్ళు చాలామంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. సో ఈజ్ కోఆర్డినేటింగ్ ఫర్ ఎవరి వన్. భరత్ ద్వారా వచ్చేవి, చంద్రబాబు గారి ద్వారా వచ్చేవి, లోకేష్ ద్వారా వచ్చేవి, అన్నిటికీ కోఆర్డినేట్ చేసి ఈజ్ డెవలపింగ్ ది ఏరియా. కర్నూలులోనే దండి వస్తున్నాయి, స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది, రిలయన్స్ ది జ్యూస్ స్టీల్ ప్లాంట్ అంతకుముందు గవర్నమెంట్లోనే, చంద్రబాబు గారు ఫస్ట్ గవర్నమెంట్లోనే భరత్ తీసుకొని వచ్చాడు స్టీల్ ఇండస్ట్రీ. అది మళ్ళీ కుంటుపడుతుంటే ఇప్పుడు పూర్తి చేపించి అది లైన్లో వచ్చింది. స్టీల్ ఇండస్ట్రీ యాజ్ కమ్ ఇన్ టు కర్నూలు. Thousands of people are already started working on that one. Again, juice factory, Reliance, the fruit అవంతా ఇక్కడ, ఎందుకంటే ఫ్రూట్స్ అంతా టమాటా అంతా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మరి అదొకటి తెచ్చాడు. రిలయన్స్ది వెరీ బిగ్ వే ఇట్ ఈస్ గోయింగ్. ఇండియాలో బిగ్గెస్ట్ జ్యూస్ ఇండస్ట్రీ అనుకోవచ్చు, అది ఫ్రూట్ బేస్డ్ ఇండస్ట్రీ. అలాగే పత్తికొండలో ఒకటి ఫ్రూట్ జ్యూస్ ఇండస్ట్రీ, ఒకటి టమాటో మొదలు పెట్టారు. సో ఈ విధంగా ఇక్కడ గోల్డ్ రికవరీది కూడా అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. అది గోల్డ్ మైన్స్ ఉన్నాయి, ఇక్కడ డైమండ్స్ దొరుకుతాయి వానలు పడితే. మరి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ మైన్స్ ఇక్కడ ఉన్నాయి మనకు. ఇంకా శ్రీకారం చుట్టారు, ఒక్కొక్కటి వచ్చే దిశలో పోతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, సోలార్ బేస్డ్ వెరీ బిగ్ వే ఇట్ ఈస్ కమింగ్ హియర్, విండ్ పవర్ ఈజ్ కమింగ్ హియర్. బాగా వస్తాయిలేండి. ఇంకా ఆ లైన్ పడింది, లైన్ పడితే చూద్దాం సార్ భవిష్యత్తు ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తారు భరత్ గారి ఆధ్వర్యంలో. ఇకపోతే మావిగన్ మీద మీ కామెంట్ ఏంటి సార్? పెద్దగా ఏం కాదు, ఏదో పొలిటికల్ లాంగ్వేజ్ ఏదో ఒకటి మాట్లాడటం. ఎందుకంటే ఆయనకు రాయలసీమలో ఎట్లా ఓట్లు ఉన్నాయి బ్యాంకు కొద్ది వరకు, నాకు రాయలసీమలో కొద్ది వరకు ఉన్నది, మా పాపులేషన్ కొద్దిగా ఉన్నది, ఆంధ్రాలో దెబ్బతింటా ఉంది అనేది ఆయనకు పోయి ఏదో ఒకటి మాట్లాడి ప్రాంతాలని డివిజన్ చేసే దిశలో పోతున్నారు. అది ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. అది బ్యాక్ ఫైర్ అయింది ఆయనకే. ఆ మాట అంటాము బ్యాక్ ఫైర్ కావటం అంతా జరిగిపోయింది. ఇట్స్ కోల్డ్ స్టోరేజ్లో పోయిండే లాంగ్వేజ్ ఇవంతా. ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాష్ట్ర పరిస్థితుల్లో ఒకవేళ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నట్టు ఎలా ఉండేది సార్? అంటే కొద్దిగా రాజశేఖర్ రెడ్డి గారి మెచ్యూరిటీ లెవెల్ ఈజ్ బెటర్ దాన్ ఎనీబడి. ఆయన మాట ఎక్కువ ఉండేది కానీ కక్ష సాధింపు నేను ఎక్కువగా చూడలేదు ఆయన్ని. కక్ష సాధింపు అంటే ఇండస్ట్రీల్ని క్రష్ చేసేయాలా, మాతో లేని వాళ్ళని క్రష్ చేయాలా, మాతో ప్రయాణం చేయని వాళ్ళని క్రష్ చేసేయాలా అనేది నేను ఎక్కువగా ఆయన చీఫ్ మినిస్టర్ అయినాక ఏమి నాకు పెద్దగా నాకు అగ్గుపడలేదు రాజశేఖర రెడ్డి గారి దాంట్లో. మరి రాజశేఖర రెడ్డికి ఇప్పుడుండే వాతావరణం కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది. ఆయన కుమారుడు వాళ్ళంతా
ఐ థింక్ ఆయన కూడా ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్తో ఏమైనా ఫ్యూచర్లో చేంజ్ కావచ్చేమో అని కోరుకుంటున్నాను. మార్పు సహజం సార్, మార్పు రావాలని కోరుకుంటాం సార్. ఇకపోతే సార్, రాయలసీమ వాసిగా ఒక ప్రశ్న మీకు, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు, అనుభవం కూడా ఉంది మీకు. ఎన్నో నదీ జలాలకు శ్రీకారం చుట్టారు. ఈ అంద్రినివా కాలువ ఇవన్నీ కూడా మీ హయాంలో వచ్చినవి, ఇవన్నీ కూడా గాలేరు నగరి, అంద్రినివా. అప్పుడు చిన్న నీటి పరిశ్రమల శాఖ మంత్రి అయినా కూడా మీరు అన్నీ కూడా భారీతర నీటి పరిశ్రమలు చూశారనమాట. మీరు ప్రాజెక్ట్ అన్నీ చూశారు మీరు కాబట్టి చెప్తున్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మీరంటే మీ తప్పంటే మీ తప్పు అనేసి ఒకరికొకరు బురద వేసుకుంటున్నారు సార్. అసలు ఏంటి సార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి ఏంటి అసలు? అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఏమవుతుందంటే, ఇక్కడ ఒక ఏదన్నా మనం స్కీమ్ మొదలు పెట్టాలంటే ఈ ట్రిబ్యునల్ పర్మిషన్ తీసుకొని మొదలు పెట్టాలి. ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా మొదలు పెడితే అది ఓన్లీ అజిటేషను గలాట అవుతుంది. అండ్ జగన్ గారికి అప్పుడు కేసీఆర్తో మంచి సంబంధాలు ఉండేది. ఆ సంబంధాలతో ఆయన సంబంధాలు ఆడుకొని ఆ ప్రాజెక్ట్ చేసినా బాగుండేది. ఓన్లీ కాంట్రాక్టర్లు తినిపోయాడుతో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అది మొదలు పెట్టడం, అది సరిగా నిలబడిపోవటం, వేస్ట్ ఆఫ్ మనీ అయిపోవటం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నాం. అది త్వరగా అయిపోతే అక్కడ ఉండే నీళ్ళు కృష్ణాలో వాడుకోవటం, కృష్ణా నీళ్ళు మనం వాడుకోవటం, అక్కడ నుంచి లిఫ్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు అంటే 365 days అవైలబుల్ ఉండే వాటర్ అక్కడ వాటర్ స్టోరేజ్ చేసుకొని పంప్ చేసుకుంటూ మనం కెనాల్ అక్కడ కెనాల్ ఇక్కడ వాడి ఆ కృష్ణా కెనాల్స్ ఎక్కడెక్కడ పోతున్నాయి దాంట్లో పంప్ చేసుకొని కృష్ణా కెనాల్కి ఇక్కడి నుంచి పోయేది మనం వాడుకునేది అనేది పెద్ద స్కీము. అండ్ 20 yearsగా రాయలసీమ హక్కుల ఐక్యవేది కూడా అది ఫైట్ చేస్తూ ఉన్నది. సో అది ఆ డ్రీమ్ ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఏం ప్రాబ్లం ఉన్నాయి దీంట్లో చూసుకుంటే బాగుండేది. దీన్ని ఒక పొలిటికల్ యాంగిల్లో అది ఇష్యూ చేసి ఏదో మేము చేస్తున్నాం అనిపించుకునే దానికి పోయినట్లు ఉన్నదే కానీ ప్రాజెక్టు దీని నుంచి మనకు రాయలసీమ ప్రాంతానికి ఏమీ బెనిఫిట్ రాలేకుండా పోయింది. అంటే ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కర్నూలుకి అనంతపురంకి పెద్ద ప్రయోజనం ఉండదు అంటారు సార్? న్యాచురల్గా అండి కొద్దిగా కొన్ని రాయలసీమలో కొన్ని ఏరియాస్కు లాభమే అనొచ్చు మనం. మనీ ఇప్పుడు ఈ ప్రాజెక్టులు ఏమవుతాయంటే రెండు విధాలు మనం చూడాలి. ఒకటేమో అగ్రికల్చర్కి పనికి వస్తుంది. రెయిన్స్ రాకుండా చెరువులు ఎండిపోయి వాటరే లేనప్పుడు మనం ఎప్పుడు ఈ డ్యామ్స్లో కొంత నీరు పెట్టుకొని దాన్ని డైవర్ట్ చేసి తాగేదానికి నీళ్ళు లేకపోతే చచ్చిపోతారు జనాలు. సో గ్రౌండ్ వాటర్ లేకుండా ఉన్నప్పుడు అది ఉపయోగపడేదానికి అవకాశాలు ఉంటాయి. డ్యాములు రెండుటికి వాడే విధానంలో మనం దాన్ని తీసుకొని పోతే బాగుంటుంది. ఇది ఈ లిఫ్ట్ అనేది ఇడిచిపెట్టేయండి, ఇది ఓన్లీ పొలిటికల్ గేమ్లో పోయారు. పర్మిషన్ తీసుకొని పోయి ఇష్యూనే ఉండేది కాదు. కూటమి సర్కార్ పాలన ఎలా ఉందంటే సార్, 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, కలిసిగట్టిగా ఉన్నారు, అయినా కూడా చిన్న చిన్న బాలారిష్టాలు అయితే ఇంకా దాటలేకపోతున్నారని అంటున్నారు. మీ అభిప్రాయంలో ఎలా ఉందంటారు సార్? మీ పరిశీలనలో ఎలా కనిపిస్తుంది? అంటే ఫస్ట్ కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ అనేది లీడర్స్లో అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోదీ గారు, ఈ ముగ్గురు అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ గుడ్. యాజ్ లాంగ్ as దిస్ అండర్స్టాండింగ్ ఈజ్ గోస్ కంటిన్యూస్లీ ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు. డౌన్ స్ట్రీమ్లో కొన్ని వస్తుంటాయి పోతుంటాయి. సో కూటమి నా దృష్టిలో ఇప్పటివరకు బాగానే ఉన్నది. ముగ్గురు కలిసి పరిపాలన చేస్తున్నారు. ముగ్గురు ఎక్కడ ఒకరి మీద ఒకరు ఇన్బిల్ట్ ఫైట్ ఎక్కడా కనపడలేదు. అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకు పోతున్నారు. ఇదే కంటిన్యూ అయితే డెఫినెట్గా గుడ్ స్టేట్ డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. లోకేష్ గారు ఇప్పుడు నిన్నటి రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆయనను 27లో సీఎం చేసే అవకాశం ఉంది అంటున్నారు. అదే జరిగితే భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు సార్? అసలు అంటే పవన్ కళ్యాణ్ని కాపులేమో సీఎంగా చూడాలనుకుంటున్నారు, మరి ఆ ప్లేస్లో లోకేష్ సీఎం అయితే ఎలా ఉంటుందంటారు? అంటే లొకేషన్ మీరు చూస్తే అంతకుముందుకు ఇప్పుడు సీ త్రూ చేంజ్ అండి. లాట్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ అఫెక్షనేట్లీ మూవింగ్ విత్ ది యంగ్స్టర్స్, ఇవంతా చాలా బాగున్నాయి. అప్పటికి ఇప్పటికి అన్ఇమాజినబుల్వే.
కేంద్ర ప్రభుత్వ సంబంధాలు కానీ మన పవన్ కళ్యాణ్ గారితో సంబంధాలు కానీ అన్నిట్లో ది బెస్ట్ నంబర్ 1గా ఉన్నాడు. అండ్ ఇండస్ట్రీస్ తెచ్చే దాంట్లో కూడా ఆయన పాత్ర చాలా ఉన్నది. ది బెస్ట్గా ఉన్నారని మీరు స్కూల్స్ రన్ చేసే దాంట్లో కానీ డిసిప్లిన్ కానీ అంత రిజిడ్గా ఆయన పరిపాలన చేస్తున్నాడు. డెఫినెట్లీ ఐ విష్ దట్ ఈ షుడ్ బికమ్ ఫ్యూచర్ లీడర్. సరే సార్, మీ ఆలోచన కాదు, ఐ విష్ ఈ షుడ్ బికమ్ కానీ వైసీపీ ఆలోచన మళ్ళీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ పాదయాత్ర చేయబోతున్నారు. పాదయాత్ర టు డైరెక్ట్ అసెంబ్లీ అంటున్నారు. అధికారం చేపట్టేది మేమే, పాదయాత్ర టు డైరెక్ట్ అసెంబ్లీ అంటున్నారు. అవకాశం ఉందంటారా? ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులకు ఎప్పుడు చావు ఉండదు. చావు అనేది ఎప్పుడు ఉండదు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు బతికి మళ్ళీ బయటపడతారంటే వాళ్ళలో మార్పు వచ్చినప్పుడు సంజీవిని మాదిగా ఆ మార్పు అనేది సంజీవిని, అది మళ్ళీ బతికిస్తుంది వాళ్ళని. సో పాలిటీషియన్ విల్ నాట్ డై, బట్ డెఫినెట్లీ ఇఫ్ he changes future, he also will become a leader. If we so far we are not observing any change, ఆ చేంజ్ కనపడితే డెఫినెట్గా ఫ్యూచర్లో ఆయనకు అవకాశాలు ఉంటాయి. ఆయన ఇంకా ఆ చేంజ్ మార్గంలో ఎక్కడా కనపడటం లేదు. ఓకే సార్, ఒక చిన్న ప్రశ్న సార్. డబ్బు సంపాదించడం గొప్పగా సార్? సంపాదించిన దాంతో మన చుట్టూ ఉన్న వారి కోసము రూపాయి సంపాదిస్తే ఒక పావలానో 10 పైసలను ఖర్చు పెట్టేవారు చాలా గొప్పవారు సార్. అందులో మన దేశాల్లో చాలా వేల ఫింగర్ టిప్స్ మీద లెక్కవచ్చు. దేశం మీద ఇప్పుడు టాటా వాళ్ళని తీసుకుంటే ఆయన ఆయన ఆస్తులంతా కూడా ఎలా డొనేట్ చేశాడు, అలా ఏం కథ మనం చూస్తున్నాము. ఇంకా మనం దేశంలో ఉన్న వారిని తీసుకుంటే మనకు రాయలసీమలో తీసుకుంటే నాకు టీజీ వెంకటేష్ గారు కనిపిస్తున్నారు. నేను చదువుకునే రోజుని కూడా చూస్తున్నాను అనమాట. కర్నూలులో ప్రతి చోట కూడా రక్షిత మంచినీటి ఏర్పాట్లు చేయడం, మీరు కూలింగ్ వాటర్ ఏర్పాటు చేయడము చాలా చేశారు. అంటే అన్నదానాలు చేయడం అదంతా కూడా. రీసెంట్గా విన్నాను, మే 16 మీ పుట్టినరోజు జన్మదినం సందర్భంగా ఆదర్శ వివాహాలు చేయబోతున్నారు. ఈరోజు బంగారం పేరు వింటేనే గుండె బగ్గ ఉంటుంది సార్. అదిరిపోయేంత రేట్ ఉంది. వాళ్ళకి తాళిబొట్టిస్తూ వచ్చిన దంపతులకు జంటకు 80,000 రూపాయలు కూడా మీరు అంటే ఒక బిడ్డకు కట్నం ఇచ్చినట్లుగా ఒక 80,000 రూపాయలు ఇవ్వబోతున్నారని తెలిసింది. ఇంత ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది అంటే సర్వీస్ చేయాలి, తప్పుగా అనుకోద్దండి సార్. ఒక చిన్న ఇది ఎవరు కూడా తప్పుగా అనుకోద్దండి. సాధారణంగా ఆర్యవేశ సమాజ వర్గంలో ఖర్చు పెట్టేవారు చాలా తక్కువగా ఉంటారు సార్. కానీ ఆ సమాజం నుంచి వచ్చిన మీరు విరివిగా ఖర్చు పెడుతుంటారు. ఎవరికి వచ్చినా కూడా ప్రతి రంగంలో ఉన్న వారికి కూడా ఎప్పుడైనా పాండమిక్ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటారంట, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏమన్నా అవసరం ఉందా చెప్పండి, వెంటనే నాకు కాల్ చేయండి, మీరు ఏం అధైర్యపడకండి అని చెప్తుంటారంట. అది చాలా అరుదుగా వింటుంటాం ఒక నాయకుడి గురించి, ఒక పారిశ్రామికవేత్త గురించి ఈ మాటలు. కానీ ఇప్పుడు చూస్తే అంత పెద్ద ఎత్తున ఆదర్శ వివాహాలు చేస్తూ సరే తాలిబొట్టు ఇవ్వడం అనేది ఎంతో చేస్తున్నారు. కానీ 80,000 రూపాయలు ఇవ్వడం అంటే అది ఒక బిడ్డకు తండ్రి ఇచ్చే కట్నం లాంటిది. అది ఎలా సాధ్యమవుతుంది సార్ అసలు? నా వ్యక్తిత్వం గురించి ఏమంటే ఫ్యామిలీ జీన్స్ అనేది కూడా ముఖ్యము. ఇంకోటి ఆరు వయసుల్లో ఖర్చులు పనికిరాని దానికి పెట్టకపోవచ్చు. సత్రాలు కానీ అన్నదానాలు కానీ దేశంలో ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ముందు మావే కనపడతాయి మీకు. అవును సార్. మీకు పుణ్యక్షేత్రాల్లో పోతే టెంపుల్స్ కట్టడంలో కానీ అవన్నీ మావే ఉంటాయి. అతిథి దైవోభావాన్ని, అతిథిని ఈవెన్ అపోజిషన్ కూడా వచ్చినా గౌరవించేది మా సంస్కృతిలో ఉన్నది. ఇది ఆరు వయసులో ఉండే గొప్పతనం. మరి దాంట్లో అడిషనల్గా ఫ్యామిలీ ట్రెడిషనల్గా నాకుండే అద్భుతంలో నాకు అన్ని దాంట్లో నేను ఇన్వాల్వ్ అయి ఉంటాను. నేను స్పోర్ట్స్లో, కల్చరల్ యాక్టివిటీసు అన్నిట్లో, ఆల్ చారిటబుల్ యాక్టివిటీసు. స్మోక్ చేయనోడు, ఆల్కహాల్ చేయనోడికి నెలకు 45 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాను దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి. మరి ఇలాంటివి ఎన్నో చేసేదాంట్లో ఇది ఒక షాదీఖానాలు కట్టాను, మ్యారేజ్ హాల్స్ కట్టాను, కమ్యూనిటీ హాల్స్ కట్టాను, చర్చులు కట్టాను, అన్ని షాదీఖానాలు కట్టాను. మన దేశంలో ఈ మతాలు కులాలు విడిపోతుండే సమయాలు ఇవి. మనం అన్ని కులాలు మతాలకు వీలైనంతవరకు దగ్గర చేర్చాలి. ఒట్టి మనం సెక్యులర్ మాట్లాడితే ప్రయోజనం లేదు, సెక్యులర్గా మనం బిహేవ్ చేయాలి అనే రీతిలో నేను ముందుకు పోయాను గత 20 సంవత్సరాలుగా. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి మే 16న దేశంలో ఎవరైనా ప్రతి సంవత్సరం పెళ్లి చేస్తున్నారు అంటే ఒక టీజీ వెంకటేష్. ఓకే సార్. ఆ రోజు పెళ్లి చేస్తున్న వాళ్ళకు నేను ఇస్తున్నాను ఆ రోజు.
సో వాళ్ళకు ఈ పారితోషికంగా వాళ్ళకు ఇది ఇస్తున్నాను. మరి ఇది మా 80,000 రూపాయలు ఎందుకు ఫిక్స్ చేశారు సార్? అంటే 1,00,000 రూపాయల వరకు పెట్టాలనే దృష్టితో ఒక్కొక్క జంటకు అది 80,000 రూపాయలు అది ఇచ్చి ఒక 20,000 రూపాయల ఖర్చులు అవి ఏర్పాటు చేసేదానికి చేయటం జరుగుతుంది. తాలిబొట్టు కూడా ఇస్తున్నారు సార్? తాలిబొట్టు ఈరోజు బంగారం ఉన్న ధరతో మీరు తాలిబొట్టు ఇవ్వడం అంటే ఒక పేదవాడు నిజం సార్, తాలిబొట్టు కొనడానికి కూడా కష్టపడే రోజు సార్ ఈరోజు. బంగారం ఈరోజు 1,50,000 పోతుంది సార్ ఒక తుల బంగారం. తాలిబొట్టు కొనాలన్నా కూడా తాలిబొట్టు చిన్న ఉంటాయి ఎంతైనా సార్. సార్ గ్రాము కొనాలన్నా ఈరోజు 15,000 అవుతుంది సార్. గ్రాము కొనన్నా 15,000, దానికి జిఎస్టీ అంటాడు, తరుగు అంటాడు, 20,000కి వస్తుంది సార్ ఒక గ్రాము కూడా. అలాంటిది మీరు కానీ గ్రామున్నర కానలేండి సార్, గ్రామున్నర కానీ అంటే ఒక 20,000 రూపాయలు ఇస్తున్నట్టనే అది. మళ్ళీ ఒక 80,000 రూపాయలు భోజనాలు, చీరలు అంటే ఒక్క జంటకు దాదాపు 1.5 లక్ష ఖర్చు పెడుతున్నారు మీరు. అంటే ఎన్ని జంటలు కానీ సార్? అంటే దాని లిమిట్ లేదండి. ఒక్కొక్కరు 100 జంటలు వస్తాయి, ఒక్కొక్కరు 50 జంటలు, అన్లిమిటెడ్. ఆ రోజు మ్యారేజ్ చేసుకుని వాళ్ళకి అందరికీ అన్లిమిటెడ్. అవునా సార్? ఈ ప్రాంతంలో రెండో పెళ్లి లేదు. అవునా, అది కూడా కండిషన్ ఉండాలి సార్. మేజర్ ఉండాలి, నాన్ స్మోకింగ్, నాన్ ఆల్కహాలిక్ ఉండాలి. ఇవన్నీ తెలుసా సార్ మీకు? ఇవన్నీ కొన్ని వెరిఫికేషన్ పక్కింటి వాళ్ళని వాళ్ళని వీళ్ళు వెరిఫై చేస్తారు ముందు నుంచే. ఊరికే కాదు మీ వివాహాలంటే నాన్ స్మోకింగ్, ధూమపానం, మద్యపానం చేయకూడదు, అన్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వేదికలోకి వస్తారు, పెళ్లి జరుగుతుంది. మేజరే ఉండాలి, మైనర్ కాదు మేజరే ఉండాలి. మద్యపానం, ధూమపానం ఈ 2 చేయకూడదు. 3 మేజరే ఉండాలి. మద్యపానం చేయరాదు, ధూమపానం చేయరాదు. ఇవన్నీ మేము చెయ్యము, మేము చాలా సచ్యులం అని చెప్పినా సార్ ఎంక్వైరీ, సార్ ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట. అవన్నీ ఎంక్వైరీ చేసుకున్నాకే కళ్యాణంలోకి మీరు వస్తారంట. ఎంతమంది వచ్చినా అదే చిరునవ్వుతోనే ఆయన వివాహం చేయడానికి, ఆ జంటలు వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మీరే సిద్ధపడాలి సార్. చాలా ఆనందకరమైన విషయం సార్. ఇక ఫైనల్గా సార్ నాకు చాలా రోజులు అన్నీ చాలామంది అడుగుతున్నారు సార్, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎప్పుడో అడిగినట్టు గుర్తుంది కానీ అందరికి మర్చిపోయినట్టు మళ్ళీ పదే నన్ను అడుగుతున్నారు మీ ఇంటర్వ్యూలో ఒక 2 చూసి. రాయలసీమ అంటేనే ఒక ఫ్యాక్షన్ ఏరియా, అందులో కర్నూలులో ఫ్యాక్షన్ ఎక్కువ, ఒక సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువ ఇక్కడ. అరే ఇంత పెద్ద ఫ్యాక్షన్ లీడర్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. టీజీ వెంకటేష్ గారు ఫ్యాక్షనిస్ట్ కాదు, ఏ రోజు కత్తి పట్ల రక్తపు చుక్క చిందించలేదు, అయినా రక్తపు చుక్క చూడలేదు. కానీ ఇంత ప్రశాంతంగా అంత పెద్ద స్థాయికి వీళ్ళ మధ్యలో ఎలా ఎదిగాడైనా, ఒక పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు, ఒక రాజకీయ నాయకుడిగా, తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు, అన్ని సామాజిక వర్గాలు కూడా ఆయన ఓన్ చేసుకునే స్థాయికి ఎలా ఎదిగాడు, ఆ సీక్రెట్ ఏంటి అంటున్నారు సార్. ఈ ఫ్రాక్షన్ నాయకులకు నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసింది అంటే, మేము ఫైటింగ్, అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫైటింగ్ ఫ్రాక్షన్ లీడర్స్ మా ప్రాంతంలో ఎక్కువ ఉండేది, ఆదోని చుట్టుపక్కల. ఇక్కడ సెకండ్ లెవెల్ ఉండేవాళ్ళు, ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఫైట్ ఆట ఉండేది. ఫేసింగ్ సిన్స్ లాంగ్ టైం అక్కడ పెద్ద లీడర్లు, పెద్ద ఫ్రాక్షన్ లీడర్లు అక్కడ చాలా మర్డర్స్ జరిగాయి అక్కడ. పెద్ద లీడర్లే రోడ్డు మీద చంపేసిన రోజులు అక్కడ. సో అవంతా బ్లడ్లో ఉన్నది ఎదుర్కోవటం. నెంబర్ 2 ఏమంటే, వాట్ అబ్జర్వ్డ్ ఈజ్ లీడర్స్, వీళ్ళు ఏదో ఈ పెద్ద వాళ్ళు ఈ ఫ్రాక్షన్ లీడర్లు అంతా అనుకో 5,000 10,000 ఇచ్చి తాగిచ్చి పోయి చంపిరారా అంటారే కానీ వీళ్ళు ఎదురుగా నిలబడే ధైర్యం లేదు. ఓకే, ఆ ఎదురుగా నిలబడే ధైర్యం ఒక టీజీ వెంకటేష్గా ఉంటుంది. ఎలా సార్ అది? స్పాట్ అది ఇట్స్ గాడ్ గివెన్ గిఫ్ట్ అనుకోవచ్చు, లేకపోతే బ్లడ్లో ఉండొచ్చు. ఐ విల్ గో, ఐ విల్ నాట్ హెజిటేట్ ఎనీథింగ్. పోయి నిలబడితే వాడు పరిగెత్తిపోవాల్సిందే. సమ్ ఆఫ్ దెమ్ విల్ టచ్ మై ఫీట్, సార్ మీరు వెళ్ళిపోండి, మీరు ఉండద్దు అంటారు గౌరవంతో. కొంతమంది భయపడతారు, కొంతమంది ఎదుర్కొంటారు. సో దిస్ ఈజ్ ఏ లైఫ్ అండి. మీకున్న ధైర్యంతో మీకు ఎదిగారంతే. డెఫినెట్గా కరేజ్ అంతే. దాన్ని ఐ విల్ నాట్ హెజిటేట్ ఎనీబడి, ఎనీథింగ్, ఎనీ ఇష్యూ. ఐ విల్ నాట్ బి గెటింగ్ ఎనీ ఫియర్ ఫర్ ఎనీ ఇష్యూస్. ఓకే. అంటే మనిషి చూసి భయపడకుండా ముందుకు సాగితే విజయం అదే వస్తుంది, అంతే కదా సార్? అంతే, డెఫినెట్. చాలా చక్కటి విషయం చెప్పారు. ఫస్ట్ బిల్డప్ ది క్యారెక్టర్. మనం క్యారెక్టర్ బిల్డప్ చేసేది ఎదురోనికి అదే ఒకటి భయం పెరుగుతుంది. మీరు చూసే ఉంటారు, నక్సలైట్స్తో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. అండ్ ఐ హ్యావ్ నాట్ ఎఫెక్టెడ్ నాట్ ఈవెన్ వన్ ఇన్సిడెంట్. ఇప్పుడు అంటే మీకు నక్సలైట్ ఏరియా సార్ ఇదంతా కూడా. ఎప్పుడు నేను
వచ్చి కలిసేవాళ్ళు, మిమ్మల్ని వచ్చి కలిసేవాళ్ళు. మీదేం పని సార్ వాళ్ళు? నెవర్ ఎనీ టైమ్ దే డిమాండెడ్ ఎనీ మనీ ఫ్రమ్ మీ. అండ్ వాళ్ళు వచ్చేవాళ్ళు, సార్ వచ్చి చెప్పేవాళ్ళు, సార్ మేము మమ్మల్ని చంపారు, మేము వాడిని వేసేస్తున్నాం సార్ అని. వద్దురా నాయన ఆ పనులు చేయొద్దని చెప్పిన రోజులు ఉన్నాయి. ఆ పేర్లు ఎప్పుడైనా కావాలంటే చెప్తే ఇప్పుడు వద్దు. వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళకి లీడర్స్ కూడా చెప్పాను, రే మిమ్మల్ని వేసేస్తారంటారా, బతకండ్రా, ఎమ్మెల్యేలు ఉండ్రి వాళ్ళు ఉండ్రి, బతకండ్రా, జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని వేసేస్తారు, టైం పెట్టినారు, నాతో వచ్చి చెప్పారు వాళ్ళు. వాళ్ళు చెప్పి చేస్తామంటే మీరు చూడండి, మీరు జాగ్రత్త పడకపోతే వాళ్ళు ప్రాబ్లం మీకు చెప్పాలనే నాతో చెప్పిండొచ్చు వచ్చి, మీరు కొద్దిగా జాగ్రత్తగా లేకపోతే మిమ్మల్ని వేసేస్తారు వాళ్ళు అని చెప్పిన రోజులు. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, డెఫినెట్లీ దే have not harmed or they have not demanded even single paisa from me. ఇట్స్ మై ఫార్చ్యూన్ ఆర్ మై లక్ అనుకోవచ్చు. ఇక్కడంతా చాలా పెద్ద పెద్ద లీడర్లు నాతో కలిశారు. ఒక విధంగా సుంకు బలరాం అని మా అంకుల్ ఉండేవాడు. ఓకే సార్, సుంకు బలరాం విన్నారు, చిన్నతనం వింటారు. ఆయనకు కొద్దిగా ఈ వీళ్ళతో అంతా సంబంధాలు పరిచయాలు ఉండేది, ఫ్రీ ట్రీట్మెంటో లేకపోతే ఆయనతో వీళ్ళు వచ్చేవాళ్ళు. సో ప్రాబ్లీ అదూరా నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు ఆ గౌరవాన్ని. ఈ విధంగా ఉంటుంది లైఫ్. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు మీరు. చూశారు కదా, కర్నూలు తుంగభద్ర నదీ తీరాన ప్రశాంత వాతావరణంలో మనందరికీ కనిపించిన రాజకోట. ఆ కోటలోని రాజుగారైన టీజీ వెంకటేష్ గారు చెప్పిన విషయాలు విన్నారు కదా. ముఖ్యంగా మే 16న జరగబోయే ఆదర్శ వివాహాలకు సంబంధించి ఆయన ఒక చక్కటి సూచన చేశారు. నాకు కూడా చాలా బాగా నచ్చిందట. వివాహాలు చేయడం కాదు, గొప్పలు పోవడం కాదనమాట. చేసే వివాహము 10 మంది గుర్తు పెట్టుకుంటే ఉండాలి. ఎంతమంది వచ్చినా అన్లిమిటెడ్ అయితే మేజర్ అయి ఉండాలి. ధూమపానం, మద్యపానం చేయకూడదు. వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన సమక్షంలో ఆయన చల్లటి మనసుతో దీవించే దీవెనలతో వివాహం చేసుకుంటే వారి జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక చక్కటి వాతావరణము, ఆహ్లాదకర వాతావరణమే కాకుండా ఒక చల్లటి మంచి మనసున్న వ్యక్తి చేతుల మీదుగా వివాహాలు చేసుకోవడం కన్నా ఇంకొక అదృష్టం లేదు. మీరే ఆలోచించండి. అవన్నీ కూడా దూరం పెట్టి, మద్యపానం, ధూమపానం దూరం పెట్టి ఖచ్చితంగా ఆదర్శ వివాహాలు చేసుకోవడానికి అందరూ కూడా ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.